హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫుల్ నిద్ర వస్తుంది నాకు. ఈరోజైతే వాట్ ఐ డూ ఇన్ అ డే చూపించబోతున్నాను అనమాట. సో ఇప్పుడైతే నేను బ్రష్ చేసి ఇప్పుడే బయటకు వచ్చాను అనమాట. ఫుల్ నిద్ర వస్తుంది, బట్ అయినా కంట్రోల్ చేసుకుని ఎగ్జామ్ కోసం అయితే చదవాల్సి ఉంటుంది. బయోకెమిస్ట్రీని ఒక పట్టిన తర్వాత కొంచెం ఆ స్ట్రక్చర్స్ చూసి మెంటల్ వచ్చింది అనమాట. కాబట్టి దానికి అయితే మెస్కొచ్చేసాను. నా కళ్ళు చూడండి ఎట్లాంటి డార్క్ సర్కిల్స్ వచ్చాయో. ఎందుకు అనుకుంటున్నారు? ఎడిటింగ్ చేసే మీకోసం. ఏదో తేడాగా ఉందేంటి? హే నైస్ ఫ్లవర్స్, అర్జెంట్గా స్నాప్ పెడదాం. సో ఇప్పుడైతే ఫాస్ట్గా కాలేజ్కి రెడీ అయిపోదాం. సో లెట్స్ గో. మా వాళ్ళు చూడండి వెనకాల నుంచి నేను వీడియో తీస్తుంటే కొంచెం సేపు నన్ను వదిలేయండిరా బాబు అంటే కూడా వదలరండి. అందుకే ప్లేస్ మార్చాల్సి వచ్చింది అనమాట. సో ఈ రోజు అయితే నాది ప్రేయర్లో ప్లెడ్జ్ ఉంది అండ్ ఆల్సో వెళ్ళంగానే మాకు ఎగ్జామ్ ఉందన్నమాట. సో సూపర్ ఉమెన్ లాగా జెట్ స్పీడ్లో అయితే వెళ్ళిపోదాం. కనీసం నన్ను వీడియో కూడా ప్రశాంతంగా తీయనిరండి మా ఫ్రెండ్స్. ఎందుకు పుడతారో తెలియదు కొంతమంది. నా మీద సెటైర్లు, కామెంట్స్, ఊర్లో ఉండే కష్టాలన్నీ ఇప్పుడే వస్తాయి వాళ్ళకి. రిచ్గా ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ చూపించినట్టు నాకు స్కిన్ కేర్ రొటీన్ లేని తెలియదు, కానీ జస్ట్ ఒక సన్ స్క్రీన్ అయితే రాసుకుంటాను, విచ్ ఇస్ డాట్ అండ్ కీ వాళ్ళది. అండ్ ఆల్సో ఒక పాండ్స్ పౌడర్ పూసుకుంటాను అనమాట. ఇంతే, ఇంతకు మించి నేను ఏమి చెయ్యను. ఎప్పుడైనా మూడ్ వస్తే లిప్ బామ్ రాసుకుంటాను అనమాట. దిస్ ఇస్ గిఫ్టెడ్ బై మై ఫ్రెండ్. ఎంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. ఇవే తగ్గించుకుంటే మంచిది. సో ఈ రోజు మాకు మెస్లో పులిహోర అప్పలం పెట్టారనమాట. మా ఫ్రెండ్స్కి సినిమా స్టోరీ చెప్తూ ఉన్నాను అనమాట. డిస్క్లైమర్, తినేటప్పుడు మాట్లాడకూడదు. సో ఇంకా టైం ఉంది కాబట్టి రూమ్కి వెళ్ళి ఒకసారి రివైజ్ చేద్దామని వచ్చానమాట. సో కాసేపు రివైజ్ చేసుకొని కాలేజ్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇట్స్ గెట్టింగ్ లేట్. ప్లెడ్జ్ నాదే అని చెప్పాను కదా ఈరోజు. ఫాస్ట్గా వెళ్ళిపోదాం పదండి. సో కాలేజ్కి ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయింది అనమాట. సో మెస్కి వెళ్దాం పదండి. సో ఈ రోజు అయితే మాకు ఏదో కర్రీ పెట్టారు. ఐ థింక్ అది మునక్కాయ సాంబార్ అని డౌట్, బికాస్ అన్ని రోజులు కర్రీలోకి ఎలా ఉంటాయి కాబట్టి. సో కాసేపు అలా రిలాక్స్ అవుదామని చెప్పి రూమ్కి వచ్చామన్నమాట. ఎందుకంటే మాకు 1 hour బ్రేక్ కాబట్టి. ఈ 1 hour బ్రేక్లో నేనైతే కొన్నిసార్లు వీడియోస్ ఎడిట్ చేస్తూ ఉంటాను అనమాట. కాసేపు రిలాక్స్ అవుతాను. సో బాధాకరమైన విషయం ఏంట్రా అంటే మాకు ఇప్పుడు ఎగ్జామ్ ఉందంట. మా సిఆర్ గారు ఇప్పుడే ఇన్ఫార్మ్ చేశారు. సో అన్నీ మూసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోదాం కదండి. బై ద వే, మా హాస్టల్ నుంచి మా కాలేజ్కి ఎలా వెళ్తామో చూపించేసానా. సో ఇది మా గేట్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి ఇలా ఆ గేట్ దాటి నడుచుకుంటూ వెళ్తే ఒక పార్క్ అయితే వస్తుంది. సో దిస్ ఇస్ ద పార్క్ అనమాట. క్యాంటీన్ అనమాట. ఎప్పటికైనా డబ్బులు సంపాదించి క్యాంటీన్ మొత్తం కొనేయాలన్నదే నా కళ. ఇప్పుడు వచ్చేసాం మన కాలేజ్ దగ్గరికి. ఇదే మా కాలేజ్ అనమాట. ఇన్ని రోజులు నా కాలేజ్ మీకు చెప్పలేదు, బికాజ్ ఐ డోంట్ నో, నాకు చెప్పాలనిపించలేదు అనమాట. సో దిస్ ఇస్ మై కాలేజ్. సో కాలేజ్లోకి అయితే ఫోన్ ఎంట్రీ లేదు కాబట్టి వీల్ మీట్ ఇన్ ద ఈవినింగ్. సక్సెస్ఫుల్గా కాలేజ్ కంప్లీట్ చేసిన నేను బుర్ర పేలిపోతుంది కాబట్టి టీ కోసం అయితే మెస్కి వెళ్తున్నాను అనమాట. సో టీ విత్ రస్ అండ్ బొరుగులు మా మెస్లో పెట్టారు కాబట్టి. మీలో ఎంతమందికి టీ పడకపోతే మైండ్ పనిచేదో నాలా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేసేసేయండి. సో ఐఎమ్ బ్యాక్ టు హాస్టల్ అండ్ డ్రెస్ చేంజ్ చేసుకున్నాను అనమాట. యాజ్ యూజువల్ యూనివర్సల్ హెయిర్ స్టైల్ కొప్పు చుట్టుకున్నాను. సో ఎవ్రీ డే ఐ ప్లాన్ మై డే అనమాట. అంటే ఈరోజు ఏం చేయాలి, అంటే ఈరోజు ఏమేమి టాస్క్స్ ఉన్నాయి, అది చిన్న టాస్క్ అయినా పర్లేదు, ఐ జస్ట్ రైట్ ఇట్ డౌన్. బికాస్ దానివల్ల నాకు ఒక క్లారిటీ ఉంటుంది అనమాట. బికాస్ లైఫ్ని కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా నేనైతే ఇదే అడ్వైస్ చేస్తాను. బుక్లో రాయడం అనేది గుడ్ హ్యాబిట్, బట్ నాకు అంత గుడ్ హ్యాబిట్ లేదు కాబట్టి నేను ఎక్కడ పడితే అక్కడ రాస్తూ ఉంటాను. ఒక చిన్న ఫ్లాష్ కార్డ్స్ లాంటివి పెట్టుకొని అందులో రాస్తూ ఉంటాను. సో ఈ రోజు వీడియో కోసం కొంచెం బాగుండాలి కాబట్టి బుక్లో రాశాను అనమాట. మా హాస్టల్లో వాషింగ్ మిషన్ లేదు కాబట్టి నా బట్టలు నేనే చేత్తో ఉతుక్కోవాలన్నమాట. సో ఇప్పుడైతే కొంచెం సర్ఫ్లో సోక్ చేసేసి కొంచెం తర్వాత నేను ఉతికేస్తాను అనమాట. ఆ ఉతికింది మీకు చూపిన, బికాజ్ ఐమ్ బ్యాడ్ అట్ ఉతికింగ్. ఈ గ్యాప్లో ఖాళీగా ఎందుకుంటాం, ఏదో ఒకటి మిస్ చేయాలి కాబట్టి. బై ద వే, నేను ఘోరమైన ఫుడ్డీ అనమాట. సో నర్సింగ్ ఫౌండేషన్ అయితే రేపు ఎగ్జామ్ ఉందన్నారనమాట. ఇప్పుడే మా గ్రూప్లో వచ్చింది. సో ఇంకేం చేస్తాం, రేపు ఎగ్జామ్ అంటే అఫ్ కోర్స్ ఈ రోజే మనం బుక్ పడతాం. కనీసం ఈ రోజు కూడా బుక్ పట్టకపోతే బాగోదేమో అని చెప్పి బుక్ ఎత్తాను అనమాట. సో ఏంటి అక్కిలా బిహేవ్ చేస్తుంది అని అనుకుంటున్నారా? యూ నో, బేసికలీ ఐఎమ్ అ బ్యాక్ బెంచర్. ఈ ఎన్ఎఫ్లో టెర్మినాలజీస్ అంత ఈజీగా అర్థం కావుగా. సో అందుకే గూగుల్ ఎత్తికి నా ఓన్ భాషలో కొంచెం రాసుకొని అండ్ చదువుకుంటున్నాను అనమాట. పక్కన మా వాళ్ళని డౌట్స్ అడుగుతూ డిస్కస్ చేస్తూ అలా అలా నేర్చుకుంటున్నాను అనమాట. సో బ్యాటరీ డౌన్, ఇంక నా వాళ్ళు నా ఫేస్ చూసారా ఎలా వెలిగిపోతుందో. బికాస్ హాస్టలర్స్కి పికిల్స్ ఆర్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్స్ అనమాట. కంచమేంది ఎంతుంది అన్నట్టు లైన్ ఏంట్రా ఎంతుంది. ఫాస్ట్గా తినేసి మా అమ్మ పేరు నిలబెట్టాలనుకున్నా, కష్టపడి చదివి. ప్రకృతి కూడా నాకు సాయం చేయక. నౌ ఇట్స్ చదువు టైం.
సో ఎన్ఎఫ్ మనం చదివితే ఎక్కదు అని నా ఫీలింగ్. సో కాబట్టి డిస్కస్ చేసుకుంటాం అనమాట మా ఫ్రెండ్స్ అందరూ కలిసి. ఐ మీన్ గ్రూప్ స్టడీస్ అనమాట. చాలా సేపు చదివిన తర్వాత మా వాళ్ళు లైట్ ఆపేశారు గైస్. బట్ నాకు ఇంకా చదవాలని ఉంది. అండ్ ఆల్సో వాళ్ళైతే మార్నింగ్ పర్సన్స్ అనమాట. నేనైతే నైట్ ఔల్ కాబట్టి నాకు నైట్లో చదవడం ఎక్కువ ఇష్టం అనమాట. సో లెట్ మీ షో యూ మై క్యూట్ లిటిల్ ర్యాబిట్ లైట్ అనమాట. దిస్ ఇస్ గిఫ్టెడ్ బై మై డియరెస్ట్ ఫ్రెండ్. అండ్ మీరు కూడా ఇది పర్చేస్ చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ హలో, దిస్ ఇస్ నాట్ అ ప్రమోషన్, జస్ట్ నాకు చాలా యూజ్ అవుతుంది ఇది. సో అందుకనే ఇఫ్ యూ ఆర్ అ నైట్ ఔల్స్ లైక్ మీ, ఖచ్చితంగా ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో నాకు నిద్ర వచ్చేస్తుంది కానీ గో చెక్ ఇట్ అవుట్. బై ద వే, ఈ లైట్ ఒక మూవీలో ఉంది. ఏ మూవీలో ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో అంతే, ఇంకా దిస్ ఇస్ మై డే అనమాట. ఫుల్ నిద్ర వస్తుంది నాకు, బికాజ్ యూ ఆల్ నో ఐ లవ్ నిద్రపోవడం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్. అండ్ గుర్తుంది కదా, నా వీడియోస్కి లైక్ చేయండి, నా వీడియోస్ని షేర్ చేయండి, అండ్ నా వీడియోస్ కింద కామెంట్స్ మాత్రం పెట్టడం మర్చిపోవద్దు. సో నేనైతే ఇప్పుడు పడుకుంటున్నాను. అండ్ చెప్పడం మర్చిపోయాను, సబ్స్క్రైబ్ ఎవరు చేసుకుంటారండి? సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట సింబల్ని ఠంగ్ అని కొట్టండి.